అండ్ ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయిందుందా? అనవసరంగా వచ్చామేమో అని. బికాజ్ మీరు నాకు తెలిసి ఆనంద్ తర్వాత 12 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. నేను 12 ఇయర్స్ గ్యాప్ ఏమి తీసుకోలేదండి. నేను అవును. పనిచేస్తూ ఉన్నాను అసిస్టెంట్ ఓహ్! డైరెక్టర్‌గా. ఆనంద్ తర్వాత 'గోదావరి' అనే సినిమా దాంట్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా. దాని తర్వాత నేను నా ఓన్ సినిమా డైరెక్ట్ చేశాను 'ఆవకాయ బిర్యానీ'. దాని తర్వాత 'హ్యాపీ డేస్', 'లీడర్' ఈ సినిమాల మీద కూడా పనిచేశాను. 'కోంటె కోటి' అనే సినిమా అది తెర మీద డైరెక్ట్ చేశాను. సో కనిపించడానికి 12 ఏళ్ల గ్యాప్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో ఓకే. ఆనంద్ తర్వాత ఆన్ స్క్రీన్ నేను కనిపించలే, కానీ బిహైండ్ ద సీన్స్ నేను చేస్తా ఉన్నాను. అంటిల్ సో దేర్ వాజ్ నో రీజన్ ఫర్ ఇట్ అండి. యాక్చువల్లీ ఆనంద్ తర్వాత నాకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఓకే. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్. యాజ్ అన్ యాక్టర్ అంటే అప్పటికి నాలాంటి వాళ్ళకి అట్లీస్ట్ నాలాంటి అంటే కనిపించే వాళ్ళకి మేబీ క్యారెక్టర్స్ లేవేమో అప్పుడులో. ఓకే. ఐ థింక్ దే వాజ్ దిస్ ట్రెండ్. ఐ థింక్ తెలుగు సినిమాల్లో ఎక్కువ హీరో పక్కన ఒక నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళు కాలేజ్కి వెళ్తుంటారు, లేకపోతే అమ్మాయితో ఏదో రొమాన్స్ చేస్తుంటారు. ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ అ టెంప్లేట్ అండ్ ప్యాటర్న్ ఐ థింక్. అండ్ ఐ డోంట్ సీ మై సెల్ఫ్ ప్లేయింగ్ సంథింగ్ లైక్ దట్. నాకు పెద్దగా ఆఫర్ కూడా ఏం రాలేదు అట్లా. Okay. సో ఐ వాజ్ సూపర్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ డైరెక్టింగ్ అండ్ Okay. జస్ట్ దాని మీదే అసలు డైరెక్షన్ ఫీల్డ్ మీదే ఉన్నా అంటిల్ పెళ్లి చూపులు. అంటిల్ పెళ్లి చూపులు. ఓకే. అండ్ అదే ఎనీ రిగ్రెట్స్ ఇండస్ట్రీ? Oh, regrets. That was your question. Regrets. I mean, no, I wouldn't say. I must say that when I say there are no regrets, I can't deny that there have been challenging times and difficult times, and the journey of a filmmaker is filled with so much, chala U-turns and dead ends, and so avani untai. Aa time lo, one can feel a little frustrated and everything. Kani, if I think it's a real privilege to be a filmmaker, and it's such a it's a tough profession to kind of get into. It is a hard profession to crack, and it's a hard profession to kind of have a sustainable career over several years. It's difficult. That's why I feel a sense of privilege undi naku ante, and I'm also very thankful that ante na brain ki nakunne mindset ki inka vere profession asalu సెట్ అయ్యేది కాదు అసలు. అంటే ఐ కాంట్ couldn't see myself, and I feel like the horror of doing something else, sitting in front of a desk, కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో కోడింగ్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ అంటే అలా చేసి ఇంకా రిగ్రెట్ చేయడం కన్నా spending your time doing something that really means something to you, and but yeah, the rewards don't come all the time, so it can be very, very frustrating. So it can be it is ala bed of roses, every career atla undadu kada. There are challenges and you have to keep rising. So no regrets, Andy. I actually look back with a lot of thanks actually.